కాకినాడ జాహ్నవి పాప ఆచూకీ తెలిసిందా? జాహ్నవి దొరికిందా? తండ్రి దగ్గరికి పోలీసులు తీసుకురాబోతున్నారా? రీహాబిలిటేషన్ సెంటర్కి పంపించబోతున్నారా? ఇటువంటి వార్తలన్నీ కూడా ఈరోజు మళ్ళీ వస్తూ ఉన్నాయి. ఎస్, ఈరోజు మార్నింగ్ పోలీసులు జాహ్నవి ఒక గోడ పత్రికను విడుదల చేయడం అయితే జరిగింది. ఒక పాప మిస్ అయింది, పాప ఆచూకీ తెలిపిన వారికి 1,00,000 రూపాయల వరకు కూడా బహుమతి ఇస్తామంటూ కూడా పోలీసులు ప్రకటించారు. ఇటు పెద్దాపురం, తుని, కాకినాడ ఈ పోలీసులు ఒక నెంబర్స్ని కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఆ నెంబర్స్కి కొన్ని కాల్స్ వచ్చాయంట. మేము పాపని పలానా ప్లేస్లో చూసామంటూ, పాపని అక్కని చూసామంటూ, పాపను వైజాగ్లో చూసామంటూ ఇలాంటి కాల్స్ వచ్చాయంటూ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో దీని గురించి ఎక్కువ డిస్కషన్ జరుగుతోంది. నేను ఇప్పుడే ఒక ఛానల్లో ఒక ఇంటర్వ్యూ చూసా. ఆమె ఏం మాట్లాడుతున్నారంటే, జాహ్నవి దొరికేసింది, మరి కాసేపట్లో జాహ్నవిని వారి ఇంటి వద్దకి పోలీసులు తీసుకుని రాబోతున్నారు, వారి తండ్రికి అప్పచెప్పబోతున్నారు, ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు. కొన్ని రోజుల నుంచేమో అసలు జాహ్నవి యొక్క ఆచూకీ ఏమైంది, జాహ్నవి యొక్క ఆ కేసుకు సంబంధించి ఎటువంటి ఆధారాలను మీరు సేకరించారంటూ హైకోర్టు ఒక నివేదికను అడిగింది పోలీసులు. కానీ వారు ఏమీ కూడా ఇవ్వలేకపోయారు. ఇక మేము దర్యాప్తు చేస్తున్నామని పోలీసుల యొక్క అడ్వకేట్తో చెప్పించారు. తర్వాత పోలీసులను కూడా హైకోర్టు అడిగింది, అసలు సుప్రీంకోర్టు ఈ చైల్డ్ మిస్సింగ్ సంబంధించి ఎస్ఓపి ఏదైతే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉందో దాన్ని అసలు మీరు ఫాలో అవుతున్నారా లేదా అని చెప్పేసి అడిగింది. అందుచేత ఈరోజు ఈ గోడ పత్రికను పోలీసులు పెట్టడం అయితే జరిగింది. దగ్గరగా 26 రోజులు అవుతుంది పాపకు సంబంధించిన ఆచూకీ తెలిసిందని పోలీసులు అయితే ప్రకటించట్లేదు. కానీ బయటకైతే ఇటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. జాహ్నవి దొరికేసింది, జాహ్నవి మరికొన్ని గంటల్లో వారి కుటుంబ సభ్యులకి అప్పచెప్పబోతున్నారు, జాహ్నవి కాకినాడ ఆసుపత్రికి తీసుకెళ్లారు, వైద్యం తర్వాత ఫ్యామిలీకి అప్పచెప్పబోతున్నారు, అలాగే వైజాగ్లో ఒక కిడ్నాప్ ముఠా దగ్గర ఉందని ఇవే వస్తూ ఉన్నాయి. గత కొన్ని రోజుల నుంచి కూడా మీరు చాలా వీడియోస్ చూస్తూ ఉంటారు. కొన్ని రోజుల నుంచి మీకు కూడా అర్థమవుతుంది ఈ కేసు సంబంధించి డీటెయిల్స్ ఏమీ లేవు అనేది అయితే మాత్రం నా దగ్గర ఒక క్లారిటీ అయితే ఉంది. సో మీకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే 26 రోజులైంది. 26 రోజుల నుంచి అంటే సీసీటీవీ ఫుటేజెస్ కావచ్చు, వేరే వేరే ప్రాంతాల్లో వెతికిన సీసీటీవీ ఫుటేజెస్ కావచ్చు, లేదంటే తర్వాత ఎంక్వైరీ కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులను ఎవరైనా అనుమానితుల్ని తీసుకెళ్ళి ఎంక్వైరీ చేయడం కావచ్చు, ఇటువంటి ఏమి జరిగినట్టయితే మాత్రం నాకు అనిపించదు. సో ఎంతసేపు ఆ అడవిలో వెతికారు కొన్ని రోజులు, ఆ అడవిలో పాప సంబంధించిన ఆచూకీ తెలియదు, పాపకు సంబంధించిన ఆధారాలు ఇంకా లభించు అనుకున్న తర్వాత కిడ్నాప్కి గురైందైనా దిశగా వారు వెతికే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పటి వరకు కూడా ఆచూకీ తెలియట్లా. సో చూద్దాం, పాపకు సంబంధించి ఆచూకీ దొరకాలి, పాప దొరకాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆశిద్దాం. ఎందుకంటే ఆ తల్లి చాలా నరకయాతన అనుభవిస్తూ ఉంది. ఆ పాపని కోల్పోయిన తర్వాత నిజంగా ఆమె పరిస్థితి చాలా ఇబ్బందిగానే ఉంది. స్పృహ తప్పి పడిపోయి కాకినాడ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ తీసుకున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ పోలీసులు వారికైతే ఒక భరోసానైతే ఇచ్చారు, మాట అయితే ఇవ్వడం జరిగింది, మీ పాపను ఎలా అయినా సరే ప్రాణాలతో తీసుకొచ్చి మీకు అప్పచెప్తామని. సో అదే దిశగా పోలీసులు ఇంకా ఎంక్వైరీ చేస్తున్నారు, ఇంకా దర్యాప్తు చేస్తూ ఉన్నారు, గాలింపు చర్యల్లో ఉన్నారు. సో ఖచ్చితంగా ఒక రెండు రోజుల్లో ఈ పాపకు సంబంధించి కొన్ని విషయాలు బయటకు రాబోతున్నాయి అనేది అయితే మాత్రం కొంచెం అనిపిస్తూ ఉంది. సో చూద్దాం. ఇప్పటికే పోలీసులు ఈ గోడ పత్రికని ఇచ్చారు, మిస్సింగ్ అయ్యిందని చెప్పి ఒక పత్రికను అయితే పేపర్లో కూడా వేయించారు, కొన్ని కాల్స్ వస్తున్నాయంటూ చెప్తున్నారు. సో ఈ రకంగానైనా పాప దొరికే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది. మీ కమెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు?